ఏడవ తరగతి తెలుగు ఫస్ట్ చాప్టర్ అక్షరం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం చదువు విశిష్టత. ఈ అక్షరం పాఠ్యాంశం ప్రక్రియ వచన కవితలో ఉంది. ఇతివృత్తం వచ్చేసి చదువు యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది. ఉద్దేశ్యం అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం. అక్షరం పాఠ్యాంశం యొక్క కవి రావినూతల ప్రేమకిషోర్. రావినూతల ప్రేమకిషోర్ గారు ఆగస్టు 1, 1965లో జన్మించారు. ఆగస్టు 1, 1965లో జననం. మరణం వచ్చేసి అక్టోబర్ 7, 2019లో మరణించారు. ఈయన రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. ప్రేమకిషోరు ప్రకాశం ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో, ఇక్కడ కిషోరు కొండపి ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు. రచనలు వచ్చేసి శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కళ్ళం దిబ్బ. శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్దగాయం, టామీ, కళ్ళం దిబ్బ. వీటి కోడ్ వచ్చేసి టామీ శ్రమవద్గీత మీద అజమాయిషితో నిషిలో నిశ్శబ్దగాయం చేశాడు. అప్పుడు ఇక్కడ శ్రమవద్గీత అంటే రావినూతల ప్రేమకిషోర్ అనుకోవాలి. ఈ రావినూతల ప్రేమకిషోర్ అప్పుడు ఏం చేసినాడు, కళ్ళం దిబ్బకు పోయి రెక్కల పుడమిని ఒక ఇంకు చుక్క వేయమని కోరినాడు. ఆ నిశ్శబ్ద గాయం మీద ఒక ఇంకు చుక్క వేయమని కోరాడు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. అక్షరం అనే పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. మనం చదువుకునే చదువు నలుగురికి ఉపయోగపడాలి అని చెప్తారు కాబట్టి ఇక్కడ అక్షరం అంటే మనం చదువుకు సంబంధించిన అక్షరం అనే పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలోనిది. అక్షరంకి ప్రకృతి వికృతి వచ్చేసి అక్కరము, అచ్చరం కూడా వస్తుంది. అక్షరము, అక్కరము. గవాక్షం అంటే అర్థం కిటికీ, గవాక్షం కిటికీ. తావు అంటే స్థానం, ప్రదేశం. తావు స్థానం, ప్రదేశం. ఇలా భూమి, పృథ్వీ, పుడమి, నేల. ఇలా భూమి, పృథ్వీ, పుడమి, నేల. వల్మీకం పుట్ట. అమ్మ ముద్దులో అక్షరాల ముద్దర్లు ఉన్నట్లు అనగానే వస్తే ఉత్ప్రేక్ష అలంకారం. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు అత్వసంధి. పర్యాయ పదాలు కాయం శరీరం తనువు. కాయం శరీరం తనువు. కన్ను నేత్రం నయనం. కన్ను నేత్రం నయనం. తల్లి అమ్మ మాత. తల్లి అమ్మ మాత. ప్రకృతి వికృతులు నిద్ర నిదుర. అమ్మ అంబ. అమ్మ అంబ. ముద్ర ముద్దర. అక్షరము అక్కరము. రాత్రి. వ్యాకరణాంశాలు రామయ్య, రామ ప్లస్ అయ్య. రామ అనేది పూర్వపదం, అయ్య అనేది పరపదం. రామయ్యలో ఇక్కడ పూర్వస్వరం వచ్చేసి ఆ అవుతుంది, పరస్వరం వచ్చేసి ఇక్కడ ఆ అవుతుంది. దేశం అంటే దేశము ప్లస్ అంటే. దేశమంటేలో దేశము అనేది పూర్వపదము, అంటే పరపదం. మూలో ఊ అనే ఓవెల్ వస్తుంది కాబట్టి ఊ అనేది పూర్వస్వరము. ఇక్కడ అంటేలో ఆ పరస్వరం. సందులు ప్రేమించుము ప్లస్ అన్న ఉత్వసంధి. పెంచుము ప్లస్ అన్న ఉత్వసంధి. గురువులకు ప్లస్ ఇదే ఉత్వసంధి. అప్ప ప్లస్ అన్న అత్వసంధి. మల్ల ప్లస్ అన్న అత్వసంధి. మనకు ప్లస్ అందరికీ ఉత్వసంధి. ప్రపంచము ప్లస్ అందు ఉత్వసంధి. వారంతా వారు ప్లస్ అంతా ఉత్వసంధి. కృష్ణుడు ప్లస్ అతడు ఉత్వసంధి. దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ.
ఉత్వ సంధి పుట్టినింటికి పుట్టిన ప్లస్ ఇంటికి అకార సంధి లేదా అత్వ సంధి. మెట్టినింటికి మెట్టిన ప్లస్ ఇంటికి అత్వ సంధి. చిన్నదైన చిన్నది ప్లస్ అయిన ఇత్వ సంధి. చూసినవన్నీ చూసినవి ప్లస్ అన్ని ఇత్వ సంధి. అక్షరాలంటని అక్షరాలు ప్లస్ అంటని ఉత్వ సంధి. అక్షరాలంటని అక్షరాలు ప్లస్ అంటని ఉత్వ సంధి. కప్పిందేమో కప్పింది ప్లస్ ఏమో ఇత్వ సంధి. కప్పిందేమో కప్పింది ప్లస్ ఏమో ఇత్వ సంధి. బాగుందని బాగుంది ప్లస్ అని ఇత్వ సంధి. మరేమివ్వగలరు మరేమి ప్లస్ ఇవ్వగలరు ఇత్వ సంధి. అక్షరాన్నవ్వడం అక్షరాన్ని ప్లస్ అవ్వడం ఇత్వ సంధి. ముద్దర్లున్నట్టు ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు ఉత్వ సంధి. దున్నుతాడని దున్నుతాడు ప్లస్ అని ఉత్వ సంధి. చుట్టూరేసి చుట్టూరు ప్లస్ ఏసి ఉత్వ సంధి. నిన్నుండ్లన్ కూర్చి గురించి. ఇవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. నిన్నుండ్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు. కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాం. కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తాము. జీవనోపాధి జీవన ప్లస్ ఉపాధి గుణ సంధి. జీవనోపాధి జీవన ప్లస్ ఉపాధి గుణ సంధి. కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల నిబద్ధత తెలుస్తుంది. దేశభక్తి అనేది విందాం చదువుదాం. దాంట్లో దేశభక్తి నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష అని చెప్పింది ఇది తెలుగు భాష అని హెన్రీ మోరిస్ చెప్పినాడు. నిరక్షరాస్యుడు నిరక్షరాస్యుడు హెన్రీ మోరిసన్. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. టుమారో సెకండ్ చాప్టర్ చూద్దాం.